చెప్పడానికి మాత్రమే శ్రీరంగ నీతులు ఉంటాయి, ఆచరణలో అసాధ్యం అన్నటువంటిది అమెరికా నిరూపించి చూపెడుతుంది. ప్రపంచంలో తీవ్రవాదులు ఎక్కడున్నా తుదముట్టిస్తానంటది. ఖలిస్తానీ తీవ్రవాదుల్ని అదే కాపాడుతుంటుంది. భారతదేశానికి వ్యతిరేక తీవ్రవాదుల్ని అదే పెంచి పోషిస్తుంటుంది. భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు సృష్టించేటటువంటి పాకిస్తాన్ అదే పెంచి పోషిస్తుంటుంది. అట్లాంటిది భావ ప్రకటనకి సంబంధించినటువంటి పేరు చెప్పుద్ది దానికి, ఆ తీవ్రవాదులకి మద్దతు ఇవ్వడానికి. తన దేశంలో మాత్రం ఆ భావ ప్రకటన ఉండద్దట. క్రిందటిసారి ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ దాకా అన్నీ కూడా కమలా హ్యారిస్ లేకపోతే వాళ్ళ బాస్ అయినటువంటి బైడెన్ని భుజానేసుకుని చివరికి ట్రంప్ని దొంగని చేసి చూపించిన డీప్ స్టేట్ అంటే సోరోస్, సిఐఏ, అక్కడ ఉన్నటువంటి ఇతర విభాగాలు, వైట్ హౌస్, వీళ్ళందరినీ కలిపి ఈ డీప్ స్టేట్ అని పిలుస్తారనమాట. వాళ్ళందరూ కలిసి ట్రంప్ దిగడానికి, బైడెన్ ఎక్కడానికి చేసినటువంటి కుట్ర సోషల్ మీడియాను అడ్డం పెట్టి ప్రజల మెదడుని కలుషితం చేయడం. ఇప్పుడు అదే ప్రజలు విషయం తెలుసుకుని తమంతట తాముగా తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు కమలా హ్యారిస్ని. దీంతో ఆ వ్యవహారాల కేంద్రమవుతుంది ట్విట్టర్. కాబట్టి ఫేస్బుక్ ఇట్లాంటి వాటి ఎట్లయితే మేనేజ్ చేస్తున్నారు, బట్ ట్విట్టర్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎలన్ మస్క్ ఇటు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి రేపు పొద్దున తాను అధికారంలోకి వస్తే ఎక్స్ అలియాస్ ట్విట్టర్ని బ్యాన్ చేస్తానని చెప్పి హామీ ఇస్తోంది కమలా హ్యారిస్.